సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. సూర్య నిన్ను బాగా చూసుకున్నాడా? నువ్వు నా మీద అలగలేదు కదా? ఇంకెప్పుడు నేను అలా వదిలేయలే, సరేనా? మనిద్దరం ఫ్రెండ్స్, ఓకేనా? మామ్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే ఒక విలన్ గాడు వచ్చాడు. పెద్ద బూచోళ్ళలా ఉన్నాడు. చూడటానికి కోట్ వేసుకొని జుట్టంతా వెనక్కి దూక్కొని చాలా పాష్ గా ఉన్నాడు. కానీ వాడు చాలా కన్నింగ్ ఫెలో. ఐ జస్ట్ వాంట్ హిమ్ టు లీవ్ పద్మావతిన అలోన్. బట్ ఈస్ వెరీ క్రీపీ. పైగా వాడేమన్నాడో తెలుసా? హీ ఇన్సల్ట్స్ విమెన్. మీ ఆడవాళ్ళు ఇది, మీ ఆడవాళ్ళు అది అని తెగ రెచ్చిపోతున్నాడు. హౌ టు టాకిల్ హిమ్? అతని నిజం ఎలా బయట పెట్టాలి? వాడికి ఎలా బుద్ధి చెప్పాలి? యునో, I'm so tensed. శ్రీనివాస్ ఏమో ఫోన్ ఎత్తడం లేదు. ఆ చేదు కాఫీ విలన్ని బాగా నమ్ముతున్నాడు. నేనేమో ఒక్కదాన్నే అయిపోయాను. వెళ్ళి అన్నీ చెప్పేద్దామా అనుకుంటే నా ట్రాక్ రికార్డ్ బాగాలేదు. యూనో, వన్ డే ఇన్ హైదరాబాద్ కాఫీ షాప్, యు వర్ దేర్ నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు మామ్. ప్లీజ్ సజెస్ట్ మీ. గివ్ మీ సమ్ సజెషన్ నా. శామ్, ఒకసారి అటు చూడు. అనగనగా మహిషాసురుడు అని ఒక రాక్షసుడు. వాడు చాలా తెలివిగా ఒక వరం సంపాదించాడు. ఎవ్వరూ నన్ను చంపకూడదని ఒక పెద్ద లిస్ట్ చెప్పి అందులో స్త్రీ పేరు చెప్పలేదు. స్త్రీ తన్ని చంపలేదు అని ఓవర్ కాన్ఫిడెన్స్ వాడికి. ఫూల్. ఆ మనోజ్ కూడా అంతే. అతను అలానే చేస్తున్నాడు. తర్వాత అప్పుడేమైంది? చెప్పు చెప్పు చెప్పు. అప్పుడు అమ్మవారు ఆదిశక్తిగా అవతరించి వాడిని, వాడి సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి ముల్లోకాల్ని రక్షించింది. Yes, she's very powerful. I love her. కానీ అమ్మా, నేను I'm just a little girl. మామూలు అమ్మాయిని కదా నేను. కానీ కనకదుర్గ is a god. ఆ మనోజ్ లాంటి రాక్షసుని ఎలా ఫేస్ చేయగలను? ప్రతి స్త్రీ ఆదిశక్తి స్వరూపం. స్త్రీ తన శక్తిని తెలుసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. అంతేకాని ఇలాంటి వాళ్ళకి భయపడకూడదు. అమ్మవారు వాడితో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో యుద్ధం చేసి సంహరించింది. నువ్వు కూడా అలర్ట్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, రెడీగా ఉండాలి. వెనక్కి తగ్గకూడదు. అప్పుడు చూడు, విజయం నీదే అవుతుంది. మన ఇంటి ఎలవేలుపు బెజవాడ దుర్గమ్మ అండా దండ నీకు తప్పకుండా ఉంటుంది. సరేనా? థ్యాంక్స్ మామ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మామ్.
నేనింకా అమ్మే వచ్చిందనుకున్నా. నీకొక విషయం తెలుసా? నేను నిన్ను టచ్ చేయగానే మామ్ వచ్చినట్టు అనిపించింది. వచ్చి ఓ మంచి సజెషన్ ఇచ్చింది. దసరా కథంతా చెప్పేసింది. ఆ తర్వాత దసరా అంటే చెడు పైన మంచి గెలిచే పండుగ. ఆడవాళ్ళని నీచంగా చూసే రాక్షసుడు చచ్చిపోయే పండుగ. తులసి మామ్, ఈ 10 రోజుల్లో నువ్వు చిన్నప్పటి నుంచి నేర్పించినట్టుగా ఈ నవరాత్రి వ్రతం చేస్తాను. అఖండ దీపం వెలిగిస్తాను. 1 టైం భోజనమే చేస్తాను. స్లిప్పర్స్ కూడా వేసుకోను. నేల మీదే పడుకుంటాను. ఆ రాక్షసుని ఓడించి తీరుతాను. మహిషాసుర్, నో, మనోజాసుర్, your countdown starts now. ఏంటి ఎప్పుడూ బయలుదేరుతానని చెప్పి నాయనమ్మ ఇంకా రాలేదు? ఎందుకు లేట్ అయింది? పైగా మనందరిని ఇక్కడే రెడీగా ఉండమని చెప్పింది. ఎందుకో ఏంటో. ఊళ్ళో ఏదో జరిగింది, ఉలికి పడ్డ వాళ్ళందర్నీ పిలిపించండి అన్నాడట వెనకటికి ఓ సైన్యాధికారి. ఇదిగో ముందే అడిగేస్తున్నాను, ఎవరైనా ఏవైనా వెధవ పని చేశారా ఏంటి? ఎర్ర చంద్ర, అరే ఇది మరీ బాగుంది. విషయం తెలియకుండానే నేను దొరికాను కదా నన్నంటే ఎలా? నన్ను అడక్క ముందే నేనే చెప్పేస్తున్నాను, నేనేం చేయలేదు. ఏమా చెల్లెలా, మీ అమెరికా కోడలి పిల్ల ఏమైనా చేసిందో ఏమో. అందుకే మనందర్నీ ఇక్కడ ఉండండి అందత్త. ఇవాళ మనకేదో ఉందిలే. అయ్యో, ఐ ప్రామిస్, నేనేం చేయలేదు పెద్దత్త. అమ్మో, ఇంకా నేను నా కలను పూర్తిగా కూడా కనలేదు. మా అత్తగారికి ఏం లొసు కనిపించిందో ఏంటో, నన్ను నా కాబోయే కోడల్ని అనడానికి ఇలా అందరి ముందు నించోబెట్టింది. ఏంటి కళ? ఏం కళ? నేను కూడా నీ కల్లో ఉన్నానా? అయ్యో అక్క, నువ్వు లేకుండా నా కల ఎలా పండుతుంది? మా చెల్లి అమ్మ ఖచ్చితంగా ఆ బలం డబ్బుల గురించి అందరినీ పిలిపించుంటుంది, నన్ను దోషిగా నిలబెట్టి నా పిల్లల ముందు నన్ను అవమానించడానికి. లేదన్నయ్య, అమ్మెప్పుడు అలా చేయదు. ఏదైనా ముఖ్య విషయమేమో. ఇంకేముంది, పద్మకి పెళ్లి తను లేకుండా ఖాయం చేశామని విపరీతమైన కోపంతో వస్తుందేమో. ఆ కోపంతోనే సంబంధం కూడా క్యాన్సిల్ చేస్తుందేమో. ఏమ్మా, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఒక్క మంచి ఆలోచనైనా చేశారా? ఎవరైనా మీ మాటలు వింటే సావిత్రమ్మని పెద్ద నీయంత అనుకుంటారు. అంత చల్లని తల్లిని పట్టుకొని ఎందుకమ్మా లేనిపోని మాటలంటారు? ఇప్పుడు ఆవిడొచ్చే టైం అయింది. కాసేపు ఉంటే అదేదో మీకే తెలుస్తుందిగా. కరెక్ట్గా చెప్పావు దుర్గి డార్లింగ్.
నేను లేనప్పుడు అందరూ ఇలా సంతోషంగా ఉంటారన్నమాట. అవేం మాట్లాడతా? మేమేం చేసినా మీ ఆనందం కోసమే కదా తాపత్రయపడేది. చాలా సంతోషం. పనిలో పని ముందే అత్తయ్య గారిని ఆ రాజశ్రీలాగా కాక పట్టేస్తే మంచిది. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే శిక్షలో డిస్కౌంట్ దొరుకుతుంది. మమ్మల్ని క్షమించండి అత్తయ్య గారు, మేం కావాలని చేయలేదు. మమ్మల్ని వదిలేయండి. దేనికి? మళ్ళీ ఏం చేశారు? అంటే ఏదో చెయ్యకపోతే మీరందరినీ ఇలా పిలిపించారు కదా. ఓ అదా మీ మొహాల్లో కనిపించే టెన్షన్కి కారణం. పద్మ, ఇలా రామ్మా. అయ్యో, అమ్మమ్మ కూడా ఒప్పుకుంది. ఇప్పుడు ఎలాగా? నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నీకు పెళ్లి కుదిరింది. ఇంతకాలం మా పెద్దవాళ్ళందరం కలిసి నిన్నెంతో కష్టపెట్టాం. అయినా ఏనాడు పల్లెత్తి మాట కూడా అనలేదు. నువ్వు బంగారు తల్లివమ్మా. మీ తాతగారికి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? నిన్ను చేసుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడమ్మా. నువ్వు కాలు పెట్టే ఆ మెట్టినిల్లు ఎంతో అదృష్టం చేసుకుంది. సూర్య కూడా పెళ్లికొడుకు గురించి మంచిగా చెప్పాడు. సూర్య మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఈ శుభ సందర్భంలో నా చేతులతో మీ అందరికీ స్వీట్లు తినిపించాలని మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఉండమన్నాను. మల్లన్నా, అమ్మా, స్వీట్స్ తీసుకురా. అలాగేనమ్మా. కనురెప్పల కదలికతో తెలిపేది కాదు, చిరునవ్వుల సందేశం ఉండేది కాదు. హృదయంలో ఏముందో చెప్పాలనుకున్నా పెదవుల్లో పదమేది పలకదు ఏమైనా. ఈ అలజడి ఏనాడు అంతం కాని కాదు ఏమో.
అమ్మా, నువ్వు లేకుండా పద్మ పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకున్నాం. అది నేను నిజంగా కావాలని చేసింది మాత్రం కాదత్తా. నన్ను నమ్ము. ఒట్టత్తా. రాము, రాజీ, వెంటనే అబ్బాయి తల్లిని పిలిపించి ముహూర్తాలు పెట్టించండి. అలాగే అత్తా. పద్మావతి నా మనసులో ఏముందో నాకు మాత్రమే తెలుసు, కానీ ఏమీ చేయలేకపోతున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? వద్దమ్మమ్మా, ఈ స్వీట్ నాకొద్దు, నేను తినలేను. పద్మావతి శ్రీనివాస్ని కలిపిన తర్వాతే ఈ స్వీట్ నీ చేతో తింటాను. దుర్గి, మిగిలిన వాళ్ళందరికీ నువ్విచ్చే. అమ్మా, రేపొచ్చే దసరా పండుగ నాకు చాలా ప్రత్యేకం. ఈ ఇంట్లో ఆనందాన్ని తీసుకొచ్చింది ఈ పండుగ. మల్లన్న, అమ్మా, కార్లో ఉన్న గిఫ్ట్స్ తీసుకురా. దాని మీద ఉన్న పేరు ప్రకారం ఎవరి గిఫ్ట్స్ వారికి ఇచ్చేసే. అలాగేనమ్మా. అమ్మమ్మ, ఒక విధంగా నాకు సంతోషంగా ఉన్నా, ఇంకో విధంగా బాధగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సూర్య, చూసావా సూర్య, మీ నానమ్మ చేసిన పని? గిఫ్ట్లు పట్టుకొచ్చింది, బాగానే ఉంది. దసరా పండగని అందరికీ గిఫ్ట్లు తెచ్చింది. ఆఖరికి ఆ కుప్పి కూడా ఏదో ఒకటి తెచ్చిచ్చింది. కానీ నా కాబోయే కోడలికి ఏమీ తీసుకురాలేదు. అమ్మా, ఆయనమ్మ ఎందుకు అలా చేసిందోలే, ఏదో అడావుల్లో చేసి ఉంటుంది. ఆహా, అయ్యో, అంత మతిమరుపులేం లేవావిడికి. నాకు తెలుసు, కావాలని ఇలా చేసింది. నాకు ఆవిడ సంగతి బాగా తెలుసు సూర్య. అలా అనుకోవటం ఎందుకమ్మా? అందరం ఆనందంగా ఉన్నాం కదా, ఆనందంలో అపార్థం ఎందుకు? ఇదిగో, ఇది గిఫ్ట్ గురించి గొడవ కాదు. అసలు నీకేం అర్థం కావట్లేదు సూర్య.